దేవుని యొక్క వాక్య భాగాన్ని చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడింది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఈ మాటలు ప్రభు అయిన క్రీస్తు తాను బాప్టిజం పొందిన తర్వాత, అపవాది చేత శోధింపబడిన తర్వాత తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ పరలోకాన్ని గూర్చి ప్రకటిస్తూ, ఈ సువార్తను ప్రకటిస్తూ తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. మనమందరం కూడా మరణించిన తరువాత, లేక ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తప్పక పరలోకంలోనే దేవుని సన్నిధిలోనే ఉండాలని ఆశిస్తాం. అందులో తప్పేం లేదు. కానీ ఎందరూ తాము అనుకున్నటువంటి గమ్యానికి చేరగలుగుతున్నారు? ప్రతి వ్యక్తి పరలోకంలోనే తనతో కూడా ఉండాలనేది దేవుని యొక్క ఆశయం ఉన్నది. దేవుని ఎరుక నశించేటువంటి ప్రతి వ్యక్తి నరకానికి వెళ్తాడు గనుక, ప్రియ సంఘమా, నీవు నేను ఆయన ఉండే స్థలంలో ఉండాలంటే తప్పక ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభునామంలో నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రభువును ఆశ్రయించి ఆయన మాట ప్రకారం జీవించి పరలోకానికి చేరాలనే ఉద్దేశం కలిగి ప్రభువు బిడ్డగా మిమ్మల్ని సవినయంగా వేడుకుంటూ ఉన్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి అంశాలు, ఒక 3 అంశాలు మీతోటి పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటిగా, పరలోక రాజ్యం అంటే ఏంటి, దాని గురించి ప్రభు ఏం చెప్తున్నాడో కొన్ని రెఫరెన్స్ల ఆధారంగా నా యొక్క ప్రసంగాన్ని నేను సిద్ధపరచుకోవడం జరిగింది. ప్రతి విశ్వాసి మొదటిగా వెతకవలసిన స్థలం ఈ పరలోకం అనేటువంటి విషయాన్ని ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నాకు తెలియజేస్తున్నాడు. తన యొక్క కొండ మీద ప్రసంగంలో ఆ మాటను తెలియజేస్తున్నాడు. మొదటిగా నీవు వెతకాల్సిన స్థలం ఏది అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలనేటువంటి విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ లోకాన్ని మనం ఎప్పుడు ఇడిచిపెట్టిపోతామో మనకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు తప్పకుండా ఈ పరలోకానికి చేరాల్సినటువంటి మార్గం ఆయనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 36వ వచనాన్ని చూసినట్లయితే, యేసు ప్రభువు పిలాతుతో సంభాషిస్తున్నప్పుడు చెప్తున్నటువంటి మాటలు, నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు, లోక సంబంధమైంది కాదు గనుక ఇక్కడ అన్ని రకాల సమస్యలు, పాపానికి, అపవిత్రతకి తావున్నటువంటి ప్రదేశం ఇహలోకం అంటే. కనుక అటువంటి ఇహలోక సంబంధమైంది నా రాజ్యం కాదు. నేనుండేటువంటి ప్రదేశం అది పరలోకం, పరిశుద్ధమైనటువంటి స్థలం అనేటువంటి విషయాన్ని దేవుడు ఆ పిలాతుకు తెలియజేస్తున్నాడు. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూసినట్లయితే, దేవుని రాజ్యము అంటే భోజనం చేయడం, తినడం, తాగడమే కాదు, అది పరిశుద్ధమైనటువంటి స్థలం, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి ఆనందమై ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ లోకంలో ఉన్నట్లుగా అక్కడ ఆకలి కానీ, లేకపోతే దుఃఖం కానీ, ఈతి బాధలు కానీ అనేటువంటివి ఏవి కూడా అక్కడ ఉండవు. అక్కడంతా కూడా ఆనందంతో కూడినటువంటి చోటు కనుక అటువంటి స్థలంలో నీవు నేను ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని మనం ఎంతో జాగ్రత్తగా దాన్ని పదిలపరచుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే ఆ స్థలంలో ఉండగలడు. పాపానికి అక్కడ తావులేనటువంటి స్థలం గనుక అటువంటి పరలోక రాజ్యంలోనికి అర్హత పొందాలి అన్నట్లయితే దానికి చాలా విషయాలు ఉన్నాయి. కనుక ముందుగా మీతోటి విన్నవించిన మాదిరిగా దేవుని రాజ్యం అంటే ఏంటో మీకు తెలియచేశాను.
దేవుని రాజ్యంలో ఎవరు ఉండగలుగుతారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అయితే రెండో విషయంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అన్నట్లయితే మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి పని ఏంటో మీకు తెలియజేస్తున్నాను. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. యూదుల అధికారి అయినటువంటి నికోదేము అని పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నాడు. నికోదేము ఏమనుకున్నాడంటే, కొత్తగా జన్మించాలి, అయ్యో నేను ఈ వయసులో ఎలా మరలా జన్మింపగలను, అదే మాటను అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని యేసు ప్రభుని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని అనేటువంటి విషయాన్ని ఆయనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి వార్లారా, నీటి మూలముగా అంటే బాప్తిస్మం గూర్చి, అదేవిధంగా ఆత్మ మూలముగా అంటే మారు మనస్సును గూర్చి యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఇటువంటి రక్షణ దొరకాలి అన్నట్లయితే నీవు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూసినట్లయితే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈనాడు చూసినట్లయితే ఏదో వంతుకు గంతేసినట్లుగా చాలా మంది బాప్టిజం తీసుకోవాలి, నేను కూడా రక్షణ పొందాలి అనేటువంటి ఆవేశంలో ప్రభు సన్నిధిలో ఏమాత్రం ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధికి వచ్చి అందరి ఎదుట ఏదో వేషధారంతో కూడినటువంటి విషయంగా, నేను పాపాలు ఒప్పుకుంటున్నానండి దేవుని ఎదుట, కాబట్టి నాకు బాప్టిజం ఇవ్వండి అని చెప్పి బాప్టిజం తీసుకుంటున్నారు. కానీ వారు నోటితో, కేవలం నోటితోని మాత్రమే ఒప్పుకుంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారి హృదయం ఎల్లప్పుడూ నాకు దూరంగానే ఉంటుంది. కనుక వారు నేను చెప్పేటువంటి మాటల్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఏదో వంతుకు గంతేసినట్లుగా అందరితో పాటు నేను కూడా బాప్టిజం తీసుకున్నాను అని చెప్పుకోవడానికో అన్నట్లుగా ఏమో గాని చాలా మంది దీనిని అనుసరిస్తున్నారు. ప్రేమైనటువంటి వల్ల అది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. కేవలం నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల ఆ మాటను పట్టుకొని నేను కూడా అందరితో పాటు విశ్వసించానండి అని చెప్తున్నారు. కానీ దానికి తగినట్టుగా ఆ తర్వాత జీవించలేకపోతున్నారు. ప్రేమైనటువంటి వాళ్ళ, నిజానికి దేవుడిచ్చేటువంటి రక్షణ ఎంతో విలువైంది. ఆ విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. సంపూర్ణమైనటువంటి మారు మనస్సు అనుభవంలోనికి వారు వెళ్ళలేకపోతున్నారు. కనుకనే అనేకులు హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వారు చేసేటువంటి పనులు వాళ్ళకే తెలియకుండా నాశనం అయిపోతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ, కనుక పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా ప్రభుని హృదయపూర్వకంగా తన సొంత రక్షకునిగా అంగీకరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. అంతేకాదు హృదయం ముందు విశ్వాసం ఉంచాలి. ఆయన అంటే ఆయనే పరలోకానికి మార్గమైనాడు, ఆయనే నా పాపములను విమోచించినటువంటి దేవుడు, ఆయన మాత్రమే నన్ను పరలోకానికి నడిపించగలిగినటువంటి వాడు, ఆయనే పునరుద్ధానుడై నాతో పాటు ఉన్నటువంటి దేవుడు. నేను ప్రార్థన చేసినప్పుడల్లా నాకు సమాధానాన్ని ఇస్తూ నా ప్రక్కనే ఉండి నన్ను ఆదరిస్తున్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఎవరైతే మనపూర్వకంగా ఆ ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అటువంటి వారు మాత్రమే దీన్ని గ్రహించగలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి ఆయన రాజ్యాన్ని గురించినటువంటి సంగతులు మీతో పంచుకోవాలని కొన్ని విషయాలు మరి ప్రభు ఎంతో ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని గురించినటువంటి
సంగతులు ఎంత చక్కగా తెలియజేసాడు అంటే, మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి చూసుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన మనుష్యుని పోలి ఉన్నది. ప్రభు అంటున్నాడు, ఒక మంచి విత్తనాన్ని విత్తినటువంటి మనుషుని పోలి ఉందంట తన పొలంలో. ప్రియమైనటువంటి వాళ్ళరా, దాని గురించి మరి 37 వచనం తర్వాత దాన్ని ఆయన వివరిస్తున్నాడు. కానీ ప్రభు నాకు బయలుపరిచినటువంటి సత్యాన్ని ఈ చిన్న వాక్య భాగంలో నుంచి దేవుడిచ్చినటువంటి మర్మయుక్తమైన సంగతిని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ మనుషుడు ఎవరో కాదు, నీవే. ఆ పొలం ఏంటో కాదు, నీ హృదయమే. నీ హృదయంలో దేవుని నీవు అంగీకరించిన తర్వాత నీ విత్తినటువంటి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోనట్లయితే, అజాగ్రత్తగా ఉన్నట్లయితే అపవాది చేసేటువంటి పనులు ఆ తర్వాత వాక్య భాగంలో రాసింది. ఏమంటున్నాడు? మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగుల మధ్యను ఆ గురుగులను విత్తిపోయాడు. గోధుమలు గురుగులు రెండు ఒకసారిగా అక్కడ వేయడం అయిపోయింది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులు నిద్రించుచుండగా, ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. నిద్రిస్తూ ఉన్నారు. వాక్యాన్ని అక్కడ మనుషుడు పొలంలో విత్తనాన్ని విత్తాడు, కానీ అజాగ్రత్తగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈనాటి కాలంలో కూడా అంతే. సంఘానికి వస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, కానీ దాని విషయమైనటువంటి జాగ్రత్త ఏమాత్రం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో అజాగ్రత్త. సంఘానికి వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా అన్నట్లుగానే ఉంది. కానీ ఆ వాక్యాన్ని భద్రపరుచుకోవాలనేటువంటి ఆశ ఈనాటి క్రైస్తవుల్లో ఏమాత్రం నేను చూడట్లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అజాగ్రత్తగా ఉన్నట్లయితే చూడండి, ఈ సాతానుడు ఏ విధంగా గురుగులు విత్తాడో ఆ విధంగా అపవాది నీ హృదయంలో అనేక రకాలైనటువంటి విషయాలు విత్తాడు. ఎలాగంటే చూడండి, ఆ శరీర కార్యాలు అనేటువంటి గురుగులు నీలో విత్తాడు. కామము, క్రోధం, మదము, మాత్సర్యం అనేటువంటి గురుగులు నీ హృదయంలో నాటడానికి అపవాదికి అవకాశం ఇస్తావు. ఎప్పుడో తెలుసా? నువ్వు అజాగ్రత్తగా ఉండి నిద్రపోతూ ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని గురించినటువంటి శ్రద్ధలు నీలో లేకపోతే, ఇదిగోండి అపవాది ఏ విధంగా గురుగులు విత్తాడో అదే విధంగా నీ హృదయంలో అటువంటి ఈ లోకపరమైనటువంటి సంగతులు నాటడానికి వాడు ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక రెండింటిని కలిపి పరిగణిస్తే, ఒకవైపు వాక్యము, ఒకవైపు లోకము, రెండూ ఉన్నట్లయితే మనలో ప్రేమైనటువంటి వాళ్ళ ఆత్మీయంగా ఎదగడం అనేది సాధ్యపడినటువంటి విషయం. తప్పకుండా ఒక దినాన ఆ లోకంలో ఉన్నటువంటి విషయాలే నిన్ను డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. తద్వారా నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి వాడు అవుతావు. పరలోకానికి వెళ్లాల్సినటువంటి నీవు ఆ నరకంలోనికి వెళ్లేటువంటి అవకాశాన్ని నీకై నీవే కల్పించుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యానుసారంగా జీవించడం ప్రతి విశ్వాసికి ఎంతో విశిష్టమైనటువంటి సంగతి. కనుక అజాగ్రత్త అనేది నీ జీవితంలో ఉన్నట్లయితే, ఇదిగో సాతానుడు ఏ విధంగా పని చేస్తున్నాడో మీరు గమనించుకోవాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. సాతానుడికి అవకాశం ఇచ్చావా, వాడు నీ జీవితాన్ని అర్థవంతంగా కాదు కదా, నిరర్ధకం చేయడానికి వాడు ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ప్లీజ్ బీ అలర్ట్ ఆల్ ద టైమ్. అందుకని అంటున్నాడు దేవుడు, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. శోధన, ఈ సాతానుడు కలిగించేటువంటి శోధన ఎందుకు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు అజాగ్రత్తగా ఉంటావో, నీ జీవితంలో దేవుని వాక్యం పట్ల శ్రద్ధగా లేకుండా ఉంటావో, ఆ దినాన ఖచ్చితంగా ఇదిగో ఈ గురుగులు విత్తినటువంటి అపవాది ఏ విధంగా గురుగులు విత్తాడు ఆ పొలంలో, అదే విధంగా నీ హృదయంలో ఈ కామం, మదము, మాత్సర్యం అనేటువంటి గురుగులు నీ జీవితంలో విత్తడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుంచి 32వ వచనం. మరి ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఫ్యాంటాస్టిక్ వర్డ్. ఆవగింజను పోలి ఉంది. ఆవగింజ అంతా చాలా చిన్నదిగా ఉంటుంది అండి, చాలా చాలా చిన్నది. మనం ప్రతినిత్యము మనం
మన జీవితంలో దాన్ని వాడుతూనే ఉంటాం, అనేక సంగతుల్లో దాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. ఆవు గింజ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అని అంటున్నాడు చూడండి, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. చూసారా, చిన్న ఆవగింజ పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు నివసించగలిగేంత పెద్దదైపోయింది అంటే చూడండి, ఆవగింజ అనేక పక్షులకు ఆశీర్వాదకరంగా ఉన్నదనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ పెద్ద మొక్కగా మారిపోయింది, అనేక జీవులకు ఆశ్రయ స్థానంగా మారిపోతుంది. అలాగే నీవు నేను కూడా ప్రభువు కొరకు ఆత్మీయంగా ఎదిగి అనేక ఆత్మలను సంపాదించగలిగితేనే, అనేకులను ప్రభు మార్గంలోనికి నడిపించితేనే నీవు పరలోకంలోనికి స్థానాన్ని పొందుకోగలుగుతావు అనేటువంటి విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆవగింజ ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారిందో, ఒకసారి నీలో దేవుని యొక్క వాక్యం విత్తబడిన తర్వాత నీవు కూడా ఆశీర్వాదకరంగా మారాలనేటువంటి విషయాన్ని దేవుడి ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ ఎందరైతే ఆశీర్వాదకరంగా ఉంటారో అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలరు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయంలోనికి వద్దాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొందరు అర్హులు ఉంటారు, కొందరు అనర్హులు ఉంటారు. అందరికీ ప్రవేశం ఉండదండి ఆ చోట. కనుక ఎవరు అర్హత కలిగినటువంటి వాళ్ళు, ఎవరు అనర్హులు అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూసుకుందాం. శిష్యులు యేసు నొద్దకు వచ్చి ఆ కాలమున శిష్యులు యేసు నొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడండి అని అడుగుతున్నారు. అయితే యేసు ప్రభు చాలా మార్లు శిష్యులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు చాలా సహనంగా, ఓర్పుతో వారి యొక్క డౌట్లన్నీ కూడా క్లియర్ చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ప్రియమైనటువంటి వాళ్ళ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అని అడుగుతున్నారు. దానికి ఆయన చెప్పేటువంటి సమాధానం ఏముంటుందో చూసారా, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్తున్నాడు. చిన్న బిడ్డలతోటి ఎందుకు పోల్చాడు అని ఆలోచన చేస్తే చూడండి, ప్రేమైనటువంటి వాళ్ళరా, వారు ఎంత నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. వారిలో కోపం ఉండదు ఎవరి పట్ల, వారిలో ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండదు, ఎవరి పట్ల కూడా అసూయ ఉండదు. ఏమీ తెలియనటువంటి వయస్సు, లోకంలో జరిగే సంగతులు గురించిన అవగాహన లేనటువంటి వయస్సు. మనం ఏది నేర్పిస్తే అది వాళ్ళ హృదయంలో నాటుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వయస్సు గనుక దేవుడు అటువంటి చిన్న బిడ్డలతోటి పోలుస్తూ ఉన్నాడు. ఆ చిన్న బిడ్డల స్వభావంలోనికి మీరు మారితేనే గాని ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ రెండో విషయం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభు కొరకు నింద, అవమానం, శ్రమ అనుభవించగలిగితేనే కానీ, అంటే వీటన్నిటిని సహించేటువంటి ఓర్పు, సహనం నీలో ఉంటేనే గాని నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు కొరకు ఎంతైనా సరే తెగించగలిగినట్లయితే చూడండి, దానియేలు గ్రంథంలో 3 వ్యక్తున్నారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ 3 యవనస్తులు రాజు దగ్గరికి పోయి, నువ్వు మొక్కాలనుకున్నటువంటి ఆ యొక్క విగ్రహానికి మేము మొక్కం, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ
నీవు నీవు నిర్మించినటువంటి నీవు నిలబెట్టినటువంటి ఆ విగ్రహానికి మేము మొక్కము అని చెప్పినప్పుడు వాళ్ళని తీసుకుపోయి మండుచున్నటువంటి అగ్నిలో వేసినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. చూడండి, ప్రాణాలకు సైతం తెగించడానికి వాళ్ళు వెనకాడలేదు. అందుకనే దేవుడు వారితో కూడా ఉన్నాడు, వారిని రక్షించాడు. ఆఖరికి రాజు సైతం నివ్వెరపోయే విధంగా దేవుడు వారిని రక్షించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక అటువంటి తెగింపు నీలో ఉండాలి. దేవుని కొరకు నిలబడగలిగేటువంటి స్థాయి నీలో ఉన్నప్పుడు మాత్రమే ఎట్లాంటి శ్రమన రానండి, ఎటువంటి నిందైన రానండి, ఎటువంటి శోధన రానండి, వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగినటువంటి వాడిగా నువ్వు ఉన్నట్లయితేనే ఆ పరలోక రాజ్యంలో నువ్వు నిలబడతావు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 29వ వచనం నుంచి ఉన్నటువంటి 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూసుకుందాం. ఆయన దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టి వాడెవడును ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్యదీవమును పొందకపోడని నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని కోసం దేన్నైనా సరే విడిచిపెట్టగలిగేటువంటి స్వభావం నీలో ఉన్నట్లయితేనే. చూడండి, శిష్యుల్ని పిలిచాడు దేవుడు మొట్టమొదటిసారిగా తన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన అలా సముద్ర తీరంగా వెళుతుండగా శిష్యుల్ని చూస్తాడు. చూసి వాళ్ళు పిలవంగానే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టేశారు, వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, వాళ్ళ వలల్ని విడిచిపెట్టేశారు, సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయన వెంబడించినట్లుగా చూస్తున్నాం. అటువంటి వారికి మాత్రమే దేవుడు పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎందుకనంటే, ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడంటే, చాలా మందికి ఇహలోకంలో ఉన్నటువంటి మోహం ఏంటి అంటే, నా వాళ్ళు ఇది నాది అనేటువంటి మోహం ఎక్కువ. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఒక దినాన ఈ లోకంలో ఉండేటువంటి వాటన్నిటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలనేటువంటి సంగతి తెలుసు. అయినా సరే వాటి మీద ఎక్కడ లేనటువంటి మమకారం, అటువంటి మమకారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యంలోనికి అర్హులు కారు అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ అయితే ఇప్పటి వరకు అర్హులు ఎవరో చూసాం, అనర్హులు ఎవరో కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఎటువంటి వ్యక్తులు ప్రవేశం పొందలేరో, అంటే అనర్హులైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అంటే ఈ పరలోక రాజ్యంలోనికి నేను ప్రవేశించాలంటే యేసయ్యా నేనేం చేయాలయ్యా అని అడుగుతున్నాడు. అయితే అందుకు ప్రభు ఏమంటున్నాడంటే, అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా ఇవన్నీ కూడా నేను చిన్నతనం నుంచి అనుసరిస్తూనే ఉన్నానే, మరలా చెప్తున్నాను నాకు అంటున్నాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఇవన్నీ కూడా నువ్వు చిన్నతనం నుంచి అనుసరిస్తూనే ఉన్నావు, బాగానే ఉంది, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది అని చెప్తున్నాడు. వాడు ఆలోచనలో పడిపోయాడు. ఏంటి ఈయన, నేను చిన్నతనం నుంచి అనుసరిస్తున్నావని నాకు చెప్పాడు, బాగానే ఉంది, మళ్ళా నీకు ఒకటి కొదువుగా ఉందంటున్నాడే, ఏంటి ఆ కొదువుగా ఉందని ఆయన సంగతి కనుక్కుందామని మళ్ళా యేసు ప్రభుని అడిగితే ఏమంటున్నాడో తెలుసా? నీవు పరిపూర్ణుడు కావాలన్నట్లయితే నువ్వేం చేయాలో తెలుసా అని అడిగావు. నిత్య జీవంలో పొందడానికి ఏం చేయాలయ్యా అని అడుగుతున్నావు కదా. నీ కొదువుగా ఉన్నదేదో నేను చెప్తున్నా విను. నువ్వు చాలా ఆస్తి కలిగినటువంటి వ్యక్తివి కదా,
నీ ఆస్తి అంతా కూడా అమ్మేసి బీదలకు ఇచ్చేసేయి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఖచ్చితంగా ఒక అర్హత సాధిస్తావని చెప్తే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు అన్నట్లుగా రాయబడి ఉంది ఇక్కడ. అంటే ఈజ్ ఎ వెరీ రిచ్ ఫెలో, బాగా ధనవంతుడైనటువంటి యవనస్తుడు గనుక. డబ్బు ఉన్నటువంటి యవనస్తుడు ఎలా ఉంటాడండి? లోకంలో అన్ని రకాలైనటువంటి సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నీ ఆస్తి అంతా అమ్మేసేవా అంటే వాడి జీవితాన్ని చూసినటువంటి యేసు ప్రభు ఆ మాటలు అతనితో అంటున్నాడు, నువ్వు ఇదంతా అమ్మేస్తేనే గాని, బీదలకు ఇస్తేనే గాని నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు అని ఆ మాట చెప్పంగానే ఆ యవనస్తుడు ఆ మనసుకి చాలా కష్టం అనిపించింది. అబ్బా, ఇప్పటి వరకు నేను సుఖభోగాలు అనుభవించినటువంటి ధనాన్ని విడిచిపెట్టాలా? నో నో వే అన్నట్లుగా వెళ్ళిపోయాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా రాయబడి ఉంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు ఆయన ఏమంటున్నాడంటే, ఆ మాట యవనస్తుడు వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, తన శిష్యులతో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడము చాలా దుర్లభం అంటున్నాడు. ఈ మాట ధనవంతులైనటువంటి వాళ్ళు వింటే వాళ్ళ మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజమే, కష్టం అనిపించవచ్చు. కానీ దాని వెనుక దాగి ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? డబ్బు మీద ఈ లోకంలో ప్రతి వాళ్ళకు మమకారం ఉంటుందండి. డబ్బు సాధించాలని, డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆశలో ఏమేం చేస్తారో తెలుసా? రకరకాలైనటువంటి పాపపు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఈ ఊరికే ఈ మాటలు చెప్పలేదు. ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం దుర్లభం అని ఎందుకు చెప్పాడు అంటే, ఎంతో దూరం ఆలోచన చేస్తుంటేనే గాని ప్రభు ఈ మాటలు చెప్పడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళకి ఈ మాట కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఉన్నటువంటి సత్యం ఏమిటో తెలుసా? ధనం సంపాదించడానికి లోకంలో మనుషులు ఎన్ని రకాలైనటువంటి పాప పనులు చేస్తున్నారో తెలుసా? అబద్ధాలు ఆడతారు, దొంగతనం చేస్తారు, హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, ఇంకేమేమో చేస్తారు. ఇవన్నీ సంపాదించుకొని ఆఖరికి ఏమవుతున్నారండి? ఈ లోకంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తులే కాదు, డబ్బు సంపాదించాలనుకునేటువంటి వ్యక్తులే కాదు, ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించు, కానీ ఆఖరికి నువ్వు ఉత్త చేతులతోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు సంపాదించేటువంటి డబ్బు ఏమైపోతుంది? ఒక ధనవంతు ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, బైబిల్ గ్రంథంలో రాసించాడు. ఏంటో తెలుసా? నేను బాగా సంపాదించుకొని కూడబెట్టుకొని కొట్లలో ధాన్యాన్ని కూర్చుకొని నా ప్రాణాన్ని తినుమా తాగుమా సుఖించుమా అనుకుంటున్నాడు. కానీ పాపం దేవుడు అంటున్నాడు, పిచ్చోడా, నువ్వు అనుకుంటున్నటువంటి సంగతి ఏంటో తెలుసా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుంటున్నావు. కానీ నీకు జరగబోయేటేంటో తెలుసా? ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను. కనుక చాలా మంది సంగతి ఏమవుతుందో తెలుసా? ఈయనగాచి నక్కల పాలు చేసినట్లుగా అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, ఏ విధంగానైనా సరే. కానీ ఉత్త చేతులతో వెళుతూ అది ఎవరికి అప్పగించి వెళ్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ధనము సమస్త కీడుకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. డబ్బు అవసరమే, డబ్బు అవసరం లేదా బ్రదర్ అని మీరు అడగొచ్చు. డబ్బు అవసరమే, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దాన్ని మనకు కావాల్సిన దానికన్నా మించిపోతే మనం దేవుని మార్గం నుంచి తప్పిపోయేటువంటి వాళ్ళం అవుతాం. ధన వ్యామోహం మనల్ని పాడు చేస్తున్నటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఇహలోకంలో ధనాన్ని కూర్చుకోకండి మీరు, ఎందుకంటే అవి దొంగలు ఎత్తుకోపోయేదానికి అవకాశం ఉంది, చిమ్మట కొట్టేసేదానికి అవకాశం ఉంది. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రేమైనటువంటి వాళ్ళు. కనుక ఎవరైతే ధనం పట్ల వ్యామోహం ఉందో, చూడండి, యవనస్తుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఏం చేస్తున్నాడు? వ్యసన పడ్డాడు. ఇది నా వల్ల కాని పని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ వాడి ఆశ ఏంటో తెలుసా? నిత్య జీవంలో ప్రవేశించడానికి నేనేం చేయాలి ప్రభు అని అడిగిన వాడు ఆయన చెప్పినప్పుడు చేస్తుంటే పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళుండాడు. కానీ బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని చూడగలుగుతాం ప్రియమైనటువంటి వాళ్ళ. ఏంటో తెలుసా? ఆయన ఎవరో కాదు, యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగినటువంటి జక్కయ్య గారు. దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూసిన తర్వాత దేవుడు మాట అంటున్నాడు, అయ్యా
జక్కయ్య నేను నీతో పాటు ఉండాలి ఈ దినాన అంటే ఆయన వెంటనే ప్రభువుని చూసినటువంటి ఆనందంలో నేను సంపాదించినటువంటి సంపద యావత్తు ఎవరెవరి దగ్గర అయితే అడ్డగోలుగా తీసుకున్నానో, ఎవరెవరి దగ్గర అయితే దౌర్జన్యంగా తీసుకున్నానో వారందరికీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాడు. చూసారా, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుడు అతన్ని చూసి, దేవుడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళగలిగేటువంటి ఆ అర్హతను పొందుకున్నావు జక్కయ్య అన్నట్లుగా చెప్పినట్లుగా ఆ వాక్యంలో నుంచి మనం గమనించగలం ప్రేమైనటువంటి వాళ్ళ. కనుక దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు డబ్బు సంపాదన పడి ఎంతమంది యవనస్తులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటే దినాల్లో చూస్తే చాలా అయ్యో అనిపిస్తుంది. మరొక వాక్య భాగాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకున్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా అంటున్నాడు. అన్యాయస్తుడు, అన్యాయపు తీర్పు తీర్చేటువంటి వాడు. ఆ పైన ఉన్నటువంటి వాక్య భాగాలన్నీ చదివితే అక్కడ రాసి ఉంటున్నారు ఏమో తెలుసా, ఒకడు తమ సొంత సహోదరుల మీదనే వ్యాజ్యం ఆడడానికి వెనుకాడట్లేదు. అది కూడా ఎట్లాగో తెలుసా, అన్య జనుల ముందే ఆ విధంగా వ్యాజ్యం ఆడుతున్నారు, అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు, అన్యాయస్తులుగా ఉంటున్నారు అంటున్నాడు. చూడండి అక్కడ రాసేటటువంటి ఒక్కడు 7వ వచనం చూసినట్లయితే, ఒక్కని మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను ఆహ్వానింపబడుట ఇచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరించుతున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేస్తున్నారు అంటే మీ తోటి వారికే మీరు అన్యాయం చేస్తున్నారనేటువంటి విషయాన్ని సొంత వాళ్ళ మీదనే కోర్టులకు వెళ్తూ ఉన్నారు కదండి. అటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఎప్పుడో రాసి ఉంచేశాడు. అది ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఈ లోకంలో జరుగుతూనే ఉంది ఆ సంగతులన్నీ కూడా చూస్తే. అందుకనే అంటున్నాడు దేవుడు, అన్యాయస్తులు దేవుని రాజ్యంలోనికి వారసులు కాలేరు. అంతే కదండి. దాని తర్వాత వస్తుంది చూడండి, మోసపోకండి, జారులైనను విగ్రహారాధన చేసేటువంటి వారైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోగులైనను తాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరెవరైతే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నారో, ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశాన్ని పొందలేరు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, ముగింపులోకి వస్తున్నాను. దేవుని రాజ్యంలోనికి వారసులు కావాలన్నట్లయితే ఈ వాక్యం విన్నటువంటి మీరు ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభునామంలో మీకు మరొకమారు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇహలోక విషయాలపై ఎక్కువ మక్కువ లేనటువంటి వారముగా మనం ఉండాలి. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని ఎన్నికను, దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఒక వాక్య భాగాన్ని మీకు చూపించి నా యొక్క ప్రసంగాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం చివరి మాటలు చూస్తున్నాం. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఏం చేశాడో చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నది. సౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచూ ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు చేసినటువంటి ఆ గొప్ప పని, తన అద్దె ఇంట్లో ఉంటూ తన దగ్గరకు వచ్చేటువంటి వారిని సన్మానించి ధైర్యంగా దేవుని గురించినటువంటి మాటలను చెప్తూ, ప్రభువుని గురించి మాటలు చెప్తూ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ, దేవుడు మనకు ఒక
అవకాశాన్ని ఇచ్చాడు. ఎందరికో లేనటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మనకు ఒక రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ రక్షణను మనం దుర్వినియోగపరుచుకొనక నిర్లక్ష్యం చేయకుండా దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సంగతులను ప్రకటిస్తూ, దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ, యేసయ్యను గురించి చెప్తూ మన రక్షణానందాన్ని ఈ లోకంలో ముగించుకొని ఆ పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారముగా మనం ఉన్నాము. ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా ప్రభు సన్నిధిలో నువ్వు అప్పుడు కనపడినప్పుడు ఆ తీర్పు దినాన ఒకవేళ నిన్ను అడిగితే ఎన్ని ఆత్మల్ని నువ్వు రక్షించగలిగినావు అని అడిగితే తెల్లముఖం వేసేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు ప్రియమైనటువంటి వారు. కనుక వాక్యం విన్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావు, ప్రభువు కొరకు ఏం చేస్తున్నావు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నేను ఎటువంటి అర్హత కలిగి ఉన్నాను, నా స్థితి ఏమిటి, నేను ఏ విధంగా ఈ వాక్యం విన్న తర్వాత నా యొక్క పరిస్థితిని నేను మార్చుకోవాలి అని ఒకవేళ నువ్వు కూర్చొని ఆలోచించినట్లయితే ఈ వాక్యం నీకు సెలవిచ్చిన మాదిరిగా ప్రభువు కొరకు నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మారాలనేదే దేవుని ఉద్దేశ్యమైనదనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.